ఇన్ని ఇయర్స్‌లో ఇంతమంది పేషెంట్స్‌ని ట్రీట్ చేసినప్పుడు 450 కిలోలు పేషెంట్ వాడు. వాడు అమ్మో! నడచలేడు, బెడ్లోనే పనుకున్నాడు. సార్ బేరియాట్రిక్ సర్జరీ ఓవర్ వెయిట్ వల్ల చేయించుకున్నప్పుడు మేము ప్రెగ్నెంట్ కానని వాళ్ళు తప్పని ప్రెగ్నెంట్ అయిపోతారు. ఫుడ్ మీకు సరిపోదు, మీకే సరిపోయినప్పుడు బిడ్డకి సరిపోదు కదా. అవును. సార్ బేరియాట్రిక్ సర్జరీ ఓవర్ వెయిట్ వల్ల చేయించుకున్నప్పుడు ఏదైనా ఇతరత్ర ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఏమైనా ఉందా? ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఒకసారి సర్జరీ చేసి కాంప్లికేషన్స్ అప్పుడు రాకపోతే మళ్ళీ ఏం లేవు, హార్డ్లీ అని. అందువల్ల ఫాలో అప్ కూడా చూడాలా, అంటే రైట్ టైప్ ఆఫ్ డైట్ ఇవంతా చెప్పినాము కదా. మాల్ న్యూట్రిషన్ రాకుండా చూడాలా, విటమిన్స్ డెఫిషియన్సీ రాకుండా చూడాలా, మినరల్ డెఫిషియన్సీ రాకుండా. అందువల్ల సరైన దానికి మనం జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడదు, ఇంకా మేలు అవుతుంది. ఇప్పుడు ఫర్టిలిటీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది. పీసీఓఎస్ ఓఎస్ అంటారు, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని. ఓవరీస్లో సిస్ట్లు ఉండి వాళ్ళు ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటారు. అటువంటి వాళ్ళు ఫర్టిలిటీ లెవెల్స్ ఇంప్రూవ్ అయిపోతాయి. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతానే పీసీఓఎస్ మారిపోతుంది, మెటబాలిక్ సిండ్రోమ్ రివర్స్ అయిపోతుంది. కాబట్టి సెటరేట్ అయిపోతుంది. వాళ్ళు మేము ప్రెగ్నెంట్ కానని వాళ్ళు తప్పని ప్రెగ్నెంట్ అయిపోతారు. మేము చెప్తాం ఒక సంవత్సరం వరకు కావద్దండి, ఎందుకంటే ఫుడ్ మీకు సరిపోదు, మీకే సరిపోయినప్పుడు బిడ్డకి సరిపోదు కదా. అందువల్ల ఒక సంవత్సరం వెయిట్ చేయండి, అప్పటికి సరిపోతుంది. సో పెళ్లి కాని వాళ్ళు కూడా ఊబకాయం సమస్యతో బాధపడితే బేరియాట్రిక్ సర్జరీకి వెళ్ళొచ్చు భయం పడకుండా. అబ్సల్యూట్లీ, వాళ్ళే రైట్ పీపుల్. ప్రాబ్లం లేకుంటే వాళ్ళని షేమ్ చేస్తూ ఉంటారు కదా. ఈమె లవ్గా ఉండదే, ఈడు దుబ్బగా ఉండాడే, పెళ్లి జరగడం కూడా కొంచెం కష్టం అవుతుంది. మనుషులు మనమంతా క్రూల్ పీపుల్. వేరే వాళ్ళని షేమ్ చేసేదానికి వాడిది వాడు చూసుకోడు, వేరే వాళ్ళని ఏదో ఒకటి అనాలి. అది దట్స్ ఇస్ ద ప్రాబ్లం విత్ us. కానీ అండర్స్టాండ్ చేసుకోవాలి మిగతా వాళ్ళని కూడా. మాకు ఉంటాయి చిన్నప్పుడు, మళ్ళీ వీళ్ళని చూసినప్పటి నుంచి నాకు అండర్స్టాండింగ్ ఎక్కువ అయిపోయింది. వాళ్ళతో మాట్లాడి కౌన్సిలింగ్ మోర్ దాన్ 20,000 to 25,000 పీపుల్ మాట్లాడేసరికి నాకు అండర్స్టాండింగ్ వచ్చేసింది. సార్ అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటివి కూడా ఏం రావు కదా? ఏం రావాలి. ఓకే, ఇప్పుడు వరకు ఎంతమందిని ట్రీట్ చేసి ఉంటారు సార్? ఈ సర్జరీ ఎంతమంది? సర్జరీ ఒక ఆల్మోస్ట్ 7,500 to 8,000 ప్లాన్ చేశాను. అంటే నేను మరీ ఫుల్ ఫ్లెడ్జ్గా కాదు, అంటే నాకు అన్ని కాంప్లెక్స్ కేసెస్ వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పినారు కదా, వెయిట్ పుట్ ఆన్ అయిన వాళ్ళు వాళ్ళకి ఏం చేయాలి, వీటికంతే స్పెషలిస్ట్ ఆపరేషన్స్ అంతా చేయడం, రివిజన్ ఆపరేషన్స్. ఎవడన్నా కాంప్లికేషన్స్ అయిన వాళ్ళు నాకు పంపిస్తారు. ఎందుకంటే నేను ముందుగా ఫస్ట్ స్టార్ట్ చేసినవాడిని కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ, కాబట్టి అందరూ నాకు పంపిస్తారు. ఆల్మోస్ట్ 30 years ఎక్స్పీరియన్స్ బేరియాట్రిక్ సర్జరీలో. ఇన్ని ఇయర్స్లో ఇంతమంది పేషెంట్స్ని ట్రీట్ చేసినప్పుడు ఏదన్నా కేసు కాంప్లికేట్గా ఉంది ఇది అని అనిపించిందా ఎప్పుడన్నా మీకు? ఎంత కాంప్లికేటెడ్ అయినా ఆలోచిస్తాను దాని మీద, అంతా ఏం చేయాలని దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు డైటీషియన్ వాళ్ళు కొంత హెల్ప్ చేస్తారు, ఫిజియోథెరపీ చేపిస్తాము. ఎందుకంటే మాకు ఒకడు 450 కిలోలు పేషెంట్ వాడు నడచలేడు, బెడ్లోనే పనుకున్నాడు. వాడిని ఏం చేస్తాము, వాడిని చేయాలంటే వాడికి అంత ఒక సంవత్సరం చేసి మళ్ళీ ఆపరేషన్ చేసాం. అట్లే ఒక ఆమె అంటే చెప్పకూడదే మళ్ళీ కానీ, బట్ ఎనీవే షీఈ్ రాయల్ ఫ్యామిలీ. ఒక ఆమె 90 BMI ఉన్నింది, 210 కిలోలు. ఆమె వెయిట్ హైట్ ఎంత అంటే 4'9". అందువల్ల ఆమె ఇట్లే కూర్చొని ఉండి కదలలేరు, నేల పనుకోలేదు, ఇట్లే కూర్చుంటుంది. ఆమెను వచ్చి 3 కేరర్స్ మార్నింగ్, మధ్యాహ్నము, సాయంత్రము, టోటల్గా 12 మంది ఆమెను చూసుకుంటారు. అటువంటి ఆమెను ఫస్ట్ స్లీవ్ చేసినాము, 100 kilos తగ్గింది. మళ్ళీ ఒక 100 డ్యూయనల్ స్విచ్ చేసినాము, ఇంకో 100 kilos తగ్గింది. కాబట్టి 60 kilos వచ్చింది ఆమె. మళ్ళీ ఆ దుబాయ్లో పోతా ఆ షాపుల్లో ఫోటోలు వేసింది, నడుస్తూ ఉండదు ఎక్కడ పడితే అట్ట. అంతకుముందు 2 వ్యాన్లు ఉండేది ఆమెకు. ఒకటి ఆమెను వీల్ చైర్, ఒకటి మనుషులు అవంతా కూర్చునేదానికి, ఒకటి ఆమెకు. ఇప్పుడు అవసరం లేదు, ఒకటి చాలు. ఒక కార్లో పోతాను మామూలుగా. సెకండ్ లైఫ్ అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత, ఇది ఫీల్స్ సో గుడ్ కదా. వెయిట్ లాస్ అయితే ఆ కాన్ఫిడెన్స్ వేరేలా ఉంటుంది. వెయిట్ లాసే కాదు, షీఈస్ ఏబుల్ టు వాక్ ఎవ్రీవేర్. అది కదా, ఏ బట్టలైనా ఆడిపోయినా ఆ బట్టలు వేసుకోవచ్చు. అది అఫ్కోర్స్ ఆమెకు
ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే చాలా వెయిట్ లాస్, మరి 240 కిలోస్ అంటే ఆల్మోస్ట్ big 150 కిలోస్ తగ్గిపోయింది. టమ్మీ ఎక్కువ ఉంది అనుకోండి సార్, మీరు టమ్మీ దగ్గర ఆపరేషన్ చేయటం జరుగుతుంది, సర్జరీ చేయటం జరుగుతుంది. ఫుల్ బాడీ అంత వెయిట్ ఉన్నప్పుడు సర్జరీ ఎక్కడ చేస్తారు? అక్కడ చేసినందువల్లే ఈ ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది, అవునా? హోల్ బాడీ అంతా తగ్గిపోతుంది. ఆహా, అది. అది ఇక్కడ చేసి మనం కడుపులో లోపల చేసే దాని మీద ఆ చేంజ్ గట్ అంతా వచ్చి మన గట్టే అంటే ప్రేగులు వాటిల్లో ఉండే మార్పుల వల్లే అంత మనం లావ్ అవుతున్నాం, డయాబెటీస్ అన్ని ఆడ మార్పు చేస్తే మొత్తం ఫ్యాట్ అన్నీ పోతాయి. ఈ సర్జరీ అనేది లోపల ఉన్న ఫ్యాట్కి సంబంధించిందా లేకపోతే ఆ ప్రేగులకి సంబంధించి? పేగులు సంబంధం. ఓకే, పేగుల సంబంధం. మేము ఫ్యాట్ని తగలం, ఫ్యాట్ న్యాచురల్గా పోతుంది. సూపర్. అది